హలో అందరికీ, ఇది వినాయకుడి నిమజ్జనం రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు మేము ఎలా నిమజ్జనం చేసాము అనేది వీడియోలో చెప్తాను. అండ్ ఎక్కడ నిమజ్జనం చేసామో కూడా చూపిస్తాను. అది ఇక్కడ మార్నింగ్ లేచేసి ప్రసాదం నైవేద్యాలు అండ్ కొబ్బరికాయ కూడా కొట్టేశాను. అయితే ఈరోజు పారిజాత పూలు చాలా ఎక్కువ పూసాయి అన్నమాట. దాన్ని ఏం చేయాలో తెలియక లాస్ట్ వీడియోలో 2 వరుసలు వేశాను కదా దేవుడికి. సరే ఈసారి ఇలా వేద్దామనేసి మంచిగా సూది దారంతో కుప్పేశాను. ఇక్కడ దీపాధారణ అంతా అయిపోయిన తర్వాత దేవునికి మా పాప అగరబత్తులతో హారతి చూపించి అదంతా పూజ చేస్తుంది. ఇదైతే నార్మల్గా డైలీ ఇంట్లో మనం చేసుకునే పూజా విధానం అన్నమాట. అయితే ఇక్కడ మాకు మార్నింగ్ నిమజ్జనం తర్వాత కిందికి వెళ్ళిపోవాలి. అక్కడ కూడా పెద్ద వినాయకుడు నిమజ్జనం ఉంది. సో ఇదైతే మాకు మా అయ్యగారు ఎలా చెప్పారంటే, ఎలా నిమజ్జనం చేయాలి అంటే ఫస్ట్ వినాయకుడిని కదిలించాలి. కదిలించడము అంటే చూపిస్తాను నేను మీకు. అండ్ చిన్న వీడియో క్లిప్, మినీ క్లిప్ పెట్టాను కదా, ఇది మాకు గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి. సో అయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎలా నిమజ్జనం చేయాలి అనేది ఈ బాక్స్ పైన మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేశారనమాట. అయితే ఇది యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళది. వాళ్ళ ఆఫీస్లో కొన్ని వినాయకులు ఇచ్చి మీకు తెలిసిన వాళ్ళకి పంచమని ఇచ్చారనమాట. సో మా ఇంటి పక్కన వాళ్ళు మాకు ఇది ప్రజెంట్ చేశారు. ఇది చూస్తున్నారు కదా, ఆ టబ్లా ఉన్నది అదంతా కొబ్బరి పీచు. ఆ లోపల 2 మట్టి బిడ్డలు వచ్చాయి. మట్టి అంటే ఒకటి బిస్కెట్లా ఉంది అండ్ లోపల ఒకటి రౌండ్ ఒక బాల్లా ఉంది కదా. సో అందులో ఒక సీడ్ ఉంటుంది. అది ఏం సీడు అనేది మనకు తెలీదు. ఇదేమో కొంచెం వాటర్ పోస్తే మొత్తం ఇట్లా మన చిన్నప్పుడు చూసాం కదా, క్రాకర్ ఒకటి ఉంటుంది, ఇట్లా ముట్టేగానే పెద్దగా అయిపోతుంది. అలా వాటర్ పోయగానే అది పెద్దగా అయిపోయి పెద్ద మట్టి ముద్దలాగా అయిపోయింది. అయితే ఇప్పుడు మనము వెంటనే లేట్ చేయకుండా నిమజ్జనం అయితే స్టార్ట్ చేసేద్దాము. అయితే ఫస్ట్ నిమజ్జనం కంటే ముందు దేవుణ్ణి కదిలించాలి. సో ఇక్కడ మా వారు అయితే కదిలిస్తున్నారు. నిమజ్జనం డైరెక్ట్ తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేయకుండా ఈ వినాయకుడిని ఇలా పట్టుకొని ఇల్లు మొత్తం ఒకసారి తిరగాలి అని చెప్పారు. సో మా వారు మా పాప ఇద్దరు తిరుగుతున్నారు. మా పాప అయితే వెనుక టీషర్ట్ పట్టుకొని లాగుతూ మరీ వెళ్ళిపోతున్నది. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే చేసాము. అయితే లాస్ట్ ఇయర్ మాకు మా ఏరియాలో అసలు వినాయకులే లేవు. మా ఇంట్లోనే కాబట్టి మేము కొంచెం డీజే అది పెట్టుకొని గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి. చెరువు దగ్గరికి వెళ్ళి చేసామన్నమాట. ఇక్కడ మాత్రం ఇక్కడ ఈ ప్రాసెస్లో చేసాము. చూడండి ఒకసారి. గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వాటర్ ఫుల్ అవ్వగానే తొందర పోసాయి, పెట్టే అందులో పెట్టు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన బాక్స్లో పట్టలేదన్నమాట. నేను మళ్ళీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి మొత్తం కరిగించేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.